నమస్తే. ఎగ్జాక్ట్లీ మనం రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్య విగ్రహం ముందున్నాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కౌండిన్య గారు కూడా ఉన్నారు. జర్నలిస్టులు కూడా మద్దతు పలకడానికి వచ్చిండ్రు. ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా కనుక్కుందాం. ఏం చెప్తారండి? అంటే ప్రధానంగా చాలామంది మద్దతు తెలుపుతున్నారు. తెలంగాణ కళాకారులు కూడా తెలిపిండ్రు. జర్నలిస్టులు కూడా మన దగ్గర సీనియర్ జర్నలిస్టు కౌండిల్య గారు ఉన్నారు. సార్ ఏం చెప్తారు? ఓవైపు వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్ర వ్యక్తి అయినా తెలంగాణ సంబంధించిన జే తెలంగాణ పాట పాడడానికి కూడా వ్యతిరేకించండు. అలాంటి వ్యక్తిని ఇక్కడ ఎందుకు పెడతారని చాలా మటుకు మీరు చూస్తున్నారు. ఒక 15 రోజుల నుంచి కొంత ఇష్యూ నడుస్తుంది. ఏం చెప్తారు సార్? సార్ నమస్కారం అండి, తొలి వెలుగు ఛానల్కి. అయితే బాలసుబ్రహ్మణ్యం గారిని ఒక ప్రాంతానికో, ఒక భాషకో, ఒక 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 ఫ్యామిలీకో ఆపాదించడం చాలా తప్పండి. అది ఈయన ప్రపంచ విఖ్యాతిగాంచిన మహోన్నతమైన కళాకారుడిన. ఆయన పాటలతోటి ఎన్నో మంది, లక్షల మందిని ఆయన జనరంజకంగా ఉన్నాడు. ఆయన ఎంతోమందిని ఆనందంలో చేశాడు. అది అది అందులో అందరికీ తెలిసిందే. అది ఎన్నో పాటలు పాడిండు భారతదేశ వ్యాప్తంగా అనుకోండి, దక్షిణాది పరంగా అనుకోండి. కానీ తెలంగాణ పాటను ఎందుకు వాడలేదు? పదం 2-3 పదాలు తీసేస్తేనే పాడతా అని ఎందుకు అన్నాడు అనేది ప్రధానంగా ప్రశ్నిస్తున్నాను. ఒకటే సార్, తెలంగాణ పాట పాడలేదు, తెలంగాణ చేయలేదు అన్న దాంట్లో నేను అడిగితే మాత్రం ఆయన పాడలేదు అన్న మనిషి ఎవరైనా ఉంటే కనుక, అంటే గవర్నమెంట్ పరంగా చెప్పారా, అది గెజెట్ ఏదైనా వస్తే కనుకైతే వీళ్ళు యాక్సెప్ట్ ఇట్. అంతేగాని మన తొలి వెలుగు రఘు పిలిచి పాడలేదనో, లేదా కౌండిన్య పాడమన్నాడనో పాడలేదు, ఇది కాదు కదా. సో మీ యాజిటేషను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాజిటేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ యాజిటేషన్ గవర్నమెంట్ ఎగ్నెస్ట్గా ఉంటుంది. ఆ ఎగ్నెస్ట్ అయ్యే యాజిటేషన్కి నన్ను పాడమని పిలిస్తే నేను పాడకపోవచ్చు, నా షెడ్యూల్ లేకపోవచ్చు, నాకు వేరే బిజీగా ఉండొచ్చు. ఇవన్నీ కారణాలు ఉంటాయి. అప్పట్లో యాజిటేషన్లో ఎవరు పిలిచారు, యాజిటేషన్ అయిపోయిన తర్వాత, లేకపోతే గవర్నమెంట్ పిలిచిందా, ఇవన్నీ చూడాలి తప్ప నేను పిలిస్తే రాలేదు అని అన్నాను అనుకోండి, అదే 10 మంది రైజ్ చేసేసి కౌండిన్య పిలిస్తే పాడలేటు కాబట్టి తెలంగాణ వాళ్ళందరూ ఎగ్నిస్ట్ చేద్దాం, ఇది కాదు కదా. అఫీషియల్గా ఎవరైనా ఉందా, అది గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా, వీడు పాడలేదు కాబట్టి వీడిని పాడించొద్దు అన్నది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తోంది దీన్ని. తెలంగాణ గవర్నమెంట్ సీఎం వచ్చి ఇనాగలు చేస్తా అంటున్నాడు. తెలంగాణ తెచ్చుకున్నది ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవడానికైనా, అటు చంద్రబాబు నాయుడు తెలంగాణ విగ్రహాలు అక్కడ పెడుతున్నాడా, ఏంది పరిస్థితి అనేది కూడా వాదిస్తున్నాడు. చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు హైదరాబాదులో ఇక్కడ విగ్రహం పెట్టాలని ఎవరు కోరుకుంటున్నారు? ఎవరి ఉద్దేశం ఇది? బసవరాజ్ శ్రీనివాసరావు గారు అని చెప్పి ఒక ఆయన తెలంగాణ మనిషి, ఆయన ఇక్కడ విగ్రహం పెడదామని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నాడు, సీఎం గారు పర్మిషన్ ఇచ్చారు, ఆయన ఇక్కడ విగ్రహం స్థాపించడానికి వచ్చింది. ఇట్లాగే ఆంధ్రాలో ఎవరైనా సరే సీఎం దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని పెట్టుకుంటే వద్దనేది ఎవరు? అంతేగాని ఆంధ్రాలో పెట్టలేదు అంటే ఎట్లా కుదురుతుంది? మీరు ఏదో పలానా కూర వండుకున్నారు, మా ఇంట్లో ఎందుకు వండలేదంటే ఇది ఎక్కడి న్యాయం? ఇది ఆంధ్రాకి వెళ్ళండి, ఒరిస్సాకి వెళ్ళండి, కర్ణాటకకి వెళ్ళండి. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పరిపాలన ఉంది. గదర్ అక్కడ కూడానండి. గదర్ తెలంగాణకి పరిమితం చేయకండి దయచేసి. గదరు ఆయన ఒక ప్రజానాయకుడు, ప్రజాగాయకుడు, ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయన దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఆయన విగ్రహాలు ఉండాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళలో కలగాలి ఆ ఉద్దేశంలో. అంతేగాని తెలంగాణలో కూడా చాలా మంది కళాకారులు, గొప్ప కళాకారులు ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెడతలేరు అనేది కూడా వాళ్ళు చాలా గట్టిగా వాదిస్తున్నారు. చాలా గట్టిగా వాదించే వాళ్ళందరినీ ఒక రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇమ్మని చెప్పండి. అది ఇవ్వకుండా నువ్వు నీ విగ్రహం ఈ షర్ట్ ఎందుకు వేసుకున్నారు, మీరు వైట్ షర్ట్ వేసుకెందుకు రాలేదు మీరు చెప్పండి. ఈ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే వచ్చి తెలంగాణలో వెళ్ళి కూర్చుని హాయిగా సీఎంని కన్సల్ట్ చేసి ఇక్కడ పెడతాం విగ్రహం, వద్దంటే వీల్ ఆల్ సపోర్ట్ హిమ్. ఇప్పుడు ఇంతమంది టీవీ ఛానల్స్ వచ్చారు, అందరూ చేసుకుంటున్నారు, ఎవరిని డిస్క్రిమినేట్ చేయట్లేదు. ఇక్కడ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా డెమోక్రసీలో జరిగే ప్రాసెస్ ఇది. అంతేగాని మీ బుర్రలో నా ఆలోచన ఎందుకు రాలేదు, మా అమ్మ నాన్నకి నువ్వు ఎందుకు దండం పెట్టట్లేదు అంటే ఎవరైనా హర్షిస్తారా? ఇది అందరి తల్లిదండ్రుల్ని గౌరవించవలసిందే, అందరినీ. అది మీకు రావాలి ఆ జ్ఞానం. తెలంగాణలో ఉన్నవాళ్ళు తెలంగాణ మనిషి కాబట్టి మా మనిషిరా అని మీరు రైస్ చేస్తున్నారు కాబట్టి, ఓన్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు అనాలి, మీరు చేయాలి. అది ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాకి వెళ్ళి మా టంగుటూరి ప్రకాశం విగ్రహం పెడతామంటే పెట్టుకోమంటారు. ఈ కేసీఆర్ గారి విగ్రహం కూడా ఈరోజు ఆంధ్రాలో పెట్టడానికి ఒప్పుకుంటారు జనాలు. ఎందుకోసం అంటే ఆయన ఒక లీడరు. అది వద్దు అన్నప్పుడు కదా మీరు పెట్టాలి అందరి విగ్రహాలు. అసలు మన రాజకీయ నాయకులు, ప్రాంతీయ రాజకీయ నాయకులు ప్రతి విగ్రహం, ప్రతి పేరు మన భారతదేశం ప్రతి వాళ్ళకి తెలియాలి. అలా తెలియకపోతే ఎలాగా? శ్యాంప్రసాద్ ముఖర్జీ ఉన్నాడు. శ్యాంప్రసాద్ ముఖర్జీ మన వాళ్ళకి ఎవరికి తెలియదు. శ్యాంప్రసాద్ ముఖర్జీ 370 ఆర్టికల్ తీసేయడం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి ఆయన గురించి తెలియదు మనకి. లాలా లజపతి రాయ్ ఉన్నాడు, బాలగంగాధర్ తిలక్ ఉన్నాడు, బిపిన్ చంద్ర పాల్, వీళ్ళెవరూ మన తెలంగాణకు తెలియదు.
తెలియకపోతే వాళ్ళ విగ్రహం పెట్టద్దు, ఇక్కడ పెట్టకూడదు, అక్కడే పెట్టుకోమంటాం. ప్రపంచంగా వ్యాప్తంగా అందరూ పొలిటికల్ నాయకులు, ఇలాంటి మహోన్నత వ్యక్తులు అందరి పేర్లు తెలియవలసిందే, పెట్టవలసిందే. వద్దు అనడం అది ఒక అనాగరికం. అదే వద్దు అనడం కాదు, మీరు పెట్టండి అక్కడ తప్పకుండా. ఇప్పుడు ఆ గదర్ విగ్రహం అక్కడ పెడితే ఎవరు వద్దంటారు? ఎవరు, మేము ఇలాగే వచ్చి హాయిగా ఆయన విగ్రహాన్ని కనుల పండుగ చేస్తారు అందరూ. వద్దు అనడం ఏంటంటే ఒక ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం తప్ప ఇంకోటి ఏం లేదు. మన దేశం విడిపోయినప్పుడు ఏ దురుద్దేశంతో విడగొట్టారో అదే దురుద్దేశంతో ఇప్పుడు ఉన్నారు. మహోన్నత వ్యక్తులు ఉన్నారు, అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. దాదాసాహెబ్ ఈయన అంబేద్కర్ విగ్రహం ప్రతి చోట పెడుతున్నారు, వద్దంటున్నారా? ఎవ్వరూ వద్దనేది లేదు. మన డాక్టర్ జీ ఉన్నారు, ఆర్ఎస్ఎస్ ప్రచారకులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పెట్టవలసిందే. వాళ్ళందరూ దేశం కోసం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తులు. మరి వాళ్ళని విస్మరించి ఈయనెందుకు పెట్టావు కదా, వాళ్ళని పెట్టండి తప్పకుండా, పెట్టి తీరాలి వాళ్ళందరూ కూడా. అంటే ఇప్పుడు ప్రధానంగా చివరిగా వ్యతిరేకించే వాళ్ళకు ఏం చెప్తారు ఒక మాటలో? వ్యతిరేకించే వాళ్ళకి వాళ్ళు ఇది కరెక్ట్ కాదని చెప్తాం అంతే. వ్యతిరేకించే వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, వ్యతిరేకించకండి. మీరు పెడితే తప్పకుండా సపోర్ట్ చేసే వాళ్ళలో మేము ఉంటాం. సపోర్ట్ అందరూ చెయ్యాలి. ఈయన ఒక్కడికి ఆపాదించడం, ఆయన పాడలేదన్నో అది అలాంటివి తీసుకురాకండి. ఇప్పుడు ఆయన పెద్ద గాయకుడు, తమిళనాడులో ఆల్రెడీ ఆయన విగ్రహాలు పెట్టారు, మన ఆంధ్రాలో పెట్టలేదు, ఇంకా దాన్ని గొడవ చేయండి. ఆయన పుట్టిన నెల్లూరు